మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 13ను పరిశీలిద్దాం. 6వ అధ్యాయమైన ఆత్మసంయమ యోగంలో శ్రీకృష్ణుడు ధ్యానం ఎలా చెయ్యాలో అర్జునుడికి వివరిస్తున్నాడు. సరైన ఆసనం తర్వాత ఇప్పుడు ధ్యానానికి అవసరమైన శారీరక భంగిమ గురించి చెబుతున్నాడు. సే విత్ డివోషనల్ రెవరెన్స్. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. సే విత్ జెంటిల్ టీచింగ్ టోన్. ఈ శ్లోకం అర్థమేమిటంటే సాధకుడు తన శరీరం, తల, మెడను నిటారుగా కదలకుండా స్థిరంగా ఉంచి చూపును తన ముక్కు కొనపై కేంద్రీకరించాలి. అటూ ఇటూ చూడకూడదు. వెన్నెముక నిటారుగా ఉంటే ప్రాణశక్తి సక్రమంగా ప్రవహించి మనస్సు చురుకుగా నిశ్చలంగా ఉంటుంది. శారీరక స్థిరత్వమే మానసిక స్థిరత్వానికి మార్గం. ఈ శ్లోకంలోని భావం క్రమశిక్షణ మరియు సంకల్పం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది. ధ్యానమంటే శారీరకంగా, మానసికంగా సంసిద్ధం కావడం. బయటి ప్రపంచం నుండి దృష్టిని పూర్తిగా లోపలికి మళ్లించినప్పుడే ఆత్మతో అనుసంధానం సాధ్యం. ఈ భంగిమ మన నిబద్ధతకు, ఏకాగ్రతకు ప్రతీక. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం రోజూ ధ్యానం చెయ్యాలనుకుంటే ఈ శ్లోకం చెప్పినట్లు నిటారుగా కూర్చోవాలి. కేవలం ధ్యానంలోనే కాదు, పనిచేసేటప్పుడు కూడా నిటారుగా కూర్చోవడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఒక పని చేస్తున్నప్పుడు మన పూర్తి దృష్టి దానిపైనే పెట్టడమనే సూత్రం ఇక్కడి నుండే నేర్చుకోవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.